చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, అయ్యా నిన్ను నమ్ముకున్నా కదా, నిన్ను నమ్ముకుంటే కార్యాలు చేస్తావంటగా, నాకు చేయయ్యా అని ప్రార్థన చేస్తుంటారు. నువ్వు దేవుడిని నమ్మావేమో, కానీ దేవుడు మనల్ని నమ్మాడో లేదు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు ఏమని, అబ్రహాం నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల ఆశీర్వదిస్తాను అన్నాడు. యాక్చువల్గా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఇసుక రేణువులంత సంతానం ఇవ్వాలనేది అబ్రహాము పొందిన వాగ్దానం. కానీ అబ్రహాంకి ఇచ్చింది ఏంటి? దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. కానీ దేవుడు అబ్రహాముని ఇసుక రేణువులంత సంతానంతో నింపడానికి ముందు దేవుడు ఒకటి చేయాలనుకున్నాడు. ఏంటో చెప్పనా? అబ్రహాము నన్ను నమ్మాడో లేదో నాకు నమ్మకం కుదరాలా. అందుకని అబ్రహాముని పిలిచాడు. ఒక రోజు, నీ దగ్గర ఉన్న ఒక్కగానొక్క కుమారుణ్ణి, ఆ కొండ మీద ఆ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అన్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? ఉన్నది ఒకటే, అయ్యా నువ్వు ఇసుక రేణువులంత ఇస్తానన్నావు, కానీ ఒక్కడినిచ్చావు, ఆ ఉన్న ఒక్కడైనా బతకనీ రాదు, నాకు ఆస్తి కర్త ఈడేగా ఉంది అని చెప్పి ఎన్ని అనుకొని ఉంటాడు అబ్రహాం. కానీ అబ్రహాం అలా అనుకోలే. నాకు ఒక వాగ్దానం ఉంది కదా. ఏముంది ఆ వాగ్దానం? ఇసుక రేణువులంత వాగ్దానం. కానీ నా చేతిలో ఏముంది? ఒక్కటి ఉంది. ఏముంది? ఒకటి ఉంది. అంటే నా చేతిలో ఉన్న ఒకటి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కాదు, నా వాగ్దానం ఆయన దగ్గర ఉంది. సో ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు కాబట్టి ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తాడు, అది నెరవేర్చడానికి నన్ను దేవుడు నమ్ముతాడు అని అబ్రహాము తెలుసుకున్నాడు. అందుకే మాట మాట్లాడలా. పొద్దున్నే లేచాడు, ఆ కర్రలు తీసుకున్నాడు, ఆయన భుజం మీద పెట్టాడు, అగ్ని తీసుకున్నాడు, అంతా తీసుకుని వెళ్ళటం మొదలు పెట్టాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఏ వ్యక్తి ఆశీర్వదించబడనంత గొప్పగా అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. ఆమేన్. ఇన్ని సంవత్సరాలైనా సరే అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు విస్తరిస్తూనే ఉన్నాడు. కారణం ఏంటో చెప్పనా? అబ్రహాము దేవుడిని నమ్మలే, దేవుడు అబ్రహామును నమ్మాడు. ఆమేన్.